తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. టీటీడీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం రియాక్ట్ అయింది. అవాస్తవాలను భక్తులు నమ్మొద్దంటూ టీడీపీ ఆరోపణలను ఖండిస్తే మంత్రి నారా లోకేష్ ఈ ప్రచారం కుట్రపూరితంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చిందని, గోశాలలో ఆవుల గురించి వస్తున్న వార్తలను భక్తులు నమ్మొద్దని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాలలో 100 గోవులు మరణించాయి. అన్నీ బక్క చిక్కిపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు. నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఉదయం సమయం చెప్పండి, మీరు వస్తా, నేను గోశాలకు వెళ్దాం, పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా, మాకున్నటువంటి డేటా గతంలో. ఎందుకంటే దానికి అన్నిటికీ రిజిస్టర్ ఉంటుంది. మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు. మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది, ఎంత ఉంది, ఏమేమి ఉంది. కొన్ని అనారోగ్యరీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి. ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. నేను చూపిస్తా. మీరు చెప్పింది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా.